హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు. నమస్తే సార్. నమస్తే. సో కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఏ పని చేయాలన్నా సరే ఖచ్చితంగా టెక్నాలజీని యూజ్ చేసి మనుషులందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. అలా రీసెంట్గా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో దీంతో చాలా పనులు చేస్తున్నారంటూ ఒక వార్త అయితే వెలుగులోకి రావడం జరిగింది. ముఖ్యంగా చనిపోయిన తన తల్లితో కూడా ఏఐ ద్వారా కూతురు తల్లితో మాట్లాడినట్టు ఒక వీడియో కూడా బాగా వైరల్ అయింది. సో ఇది మంచిదంటారా, చెడ్డదంటారా? దాని గురించి మీరు ఏం చెప్తారు? ఎలాంటి వాస్తవాలు ఉన్నాయి ఇందులో? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రస్తుతం బాగా సోషల్ మీడియా పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ ఎక్కువగా వైరల్ అవుతున్న అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చైనాలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక రోబో, ఫీమేల్ రోబోని కూడా తయారు చేశారు. అవును. అంతకుముందు మనకి ఎవరెవరు యుఎస్ కాన్సులేట్ సంబంధించి ఏదో మీటింగ్ జరిగినప్పుడు కూడా ఒక అమెరికన్ ఏఐ ఉపయోగించి ఒక యువతని చేశారు. ఆ యువతకి ఏంటంటే ఏది అడిగినా కూడా ఒక మనిషిలా ఆలోచించి సమాధానం చెప్పుద్దంట. అంటే అంత బాగా ప్రోగ్రామింగ్ చేయగలిగారు. అంటే ఆఖరికి ఆ యువతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక విధంగా రోబో అనుకోండి, ఒక ఫిమేల్ రోబో చెప్పిన అంశం ఏంటంటే, నాకు మీ మనుషుల్లాగా తల్లిని అవ్వాలనుంది అనే స్టేట్మెంట్ ఇచ్చిందంట ఆవిడ. యాజ్ ఏ ఫిమేల్గా మానవుడు ఎలాగైతే సంపర్కం వల్ల తల్లి అవుతారో అలాగా నేను బిడ్డకి జన్మనివ్వాలి అన్నట్టుగా చెప్పిందంట. అంటే ఆ ఆలోచన చూసారా? మనం రోబో సినిమా చూసారా? రజనీకాంత్ రోబో పార్ట్ 1, పార్ట్ 2 కాదు. ఆ రోబోలో కూడా మనిషిలాగా ఆలోచిస్తే అది మనిషికి కొంత వినాశనమే, అంతే కదా? ఇప్పుడు అక్కడ ఏమైంది, సినిమాగా తీసుకోండి కాసేపు, ప్రొఫెసర్ రజనీకాంత్కి సేమ్ అటువంటిది చిట్టి అనే రోబో తయారు చేయగానే ప్రొఫెసర్ యొక్క లవర్ మీద వాడు కన్ను పడుతుంది. దానికోసం ఏం చేయాలనుకున్నాడు? ఎవరైతే సృష్టించాడో వాడినే చంపాలనుకున్నాడు. ఒక వినాశనమే. బట్ ఇదే మనిషిలాగా ఆలోచిస్తే యుద్ధాలకి వాటికి మంచిగా ఉపయోగపడుతుంది కదా. గూఢచారి వ్యవస్థకి, యుద్ధాలకి, రా అండ్ అనాలిసిస్ వింగ్, రా ఏజెంట్లుగా అది కొంత మరీ తారాస్థాయికి వెళ్ళిపోతే ప్రమాదకరమే. ఇప్పుడు అలా కాకుండా రోబో ఆడు పోయినా పర్వాలేదని చెప్పి ఆడికి ఒక బాంబు కట్టి శత్రుదేశం మీద వదిలేవచ్చు. సో ఇట్లాంటి కాన్సెప్టే తీవ్రవాదుల చేతుల్లో పడితే ఆయనకి భయపడతాడా? ఎంతమంది మనుషులు ఉన్న మీద వచ్చి పడిపోయి చచ్చిపోవాలనుకుంటాడు. ఇప్పటికే మానవ బాంబులు చాలా తయారయ్యాయి కదా. ఇంకా అలాంటిది రోబో తెస్తే ఇంకెక్కువ విచ్చలవిడితనం పెరిగిపోదా? సో ఏదైనా మితిమీరితే ప్రమాదమే. అది ఏదైనా సరే, ఒక అలవాటుగా చేసే ప్రక్రియ అయినా ఏదైనా. సో ఈ ఏఐలో ఎట్లా వచ్చిందంటే, ఒక యువతి తన ఎన్నో ఇళ్ళకెదురు కోల్పోయిన తల్లితో మాట్లాడాలనే ఉద్దేశంతో మొత్తం ఆమె ఎలా ఉంటుంది, ఆమె ఫోటో కవలికలు ఒకప్పుడు ఉన్నప్పుడు ఫోటో ఇచ్చి ఆమె ఎలా మాట్లాడేది, ప్రోగ్రామ్ అవన్నీ డిజైన్ చేసి పెడితే ఏముంది, ఆ బొమ్మ లాంటి ఆమెలాగా, ఆ తల్లిలాగా బొమ్మను క్రియేట్ చేసి ఆమె లిప్పిలాగా హాయ్ ఎలా ఉన్నావు అని మాట్లాడితే ఎలా ఉంటుంది? అరే మా అమ్మ నాతో మాట్లాడుతుంది మళ్ళీ వచ్చి అనే ఫీలింగ్ వస్తుంది కదా. అంటే ఎన్నో ఏళ్ళుగో తల్లి కోల్పోయిందని, తల్లి లేదు కదా నా గిల్టీతో ఉన్న యువతి ఏ టెక్నాలజీ ద్వారా మరలా తన తల్లితో మాట్లాడటగా తనకి డీప్గా ఆలోచిస్తే ఇది ఏ ద్వారా వచ్చింది అని అనిపిస్తుంది. కానీ ఎన్నో ఏళ్ళుగా కోల్పోయిన తన తల్లిని ఒక్కసారి అలాగే స్క్రీన్ మీద చూసేసరికి ఎలా ఉంటుంది? ఒక భావోద్వేగానికి లోనవుతాం కదా. సరే భావోద్వేగానికి లోనైనా పర్వాలేదు, సరే నా తల్లిని చూసి నా తల్లితో మాట్లాడే హ్యాపీ ఫీల్ అయ్యానని ఒక్కసారిగా తన మైండ్లో ఉన్న బాధ అంతా పోతుంది కదా. సరే ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను నా తల్లితో మళ్ళీ ఆన్ చేసి మాట్లాడుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక అమ్మాయిని తయారు చేశారు. అమ్మాయి సేమ్ మీరు చూసారా? న్యూస్లో కూడా వచ్చింది. సేమ్ అమ్మాయిలాగా అసలు ఆ డ్రెస్సింగ్ కానీ, ఆ స్కిన్ టోన్ కూడా ఎంత బాగా మ్యాచ్ చేశారో. నిజంగా టెక్నాలజీ ఎక్కడికి వెళ్తుందా అనిపిస్తుంది. అసలు ఎంత బాగా మ్యాచ్ చేసి అమ్మాయిలాగే చూపిస్తున్నారు అసలు. రైట్. అయితే మరి అమ్మాయి అని చెప్పేసి మీరే అంటున్నారు. ఇదే న్యూస్లో శృంగారం గురించి కూడా నేను విన్నాను. ఏదైతే శృంగారం కూడా చేయొచ్చు అని అంటున్నారు. మరి ఇది ఎలాంటి వినాశనం? మీకు ఎగ్జాంపుల్ చెప్పానండి. ఆ యువతి తన తల్లిని కోల్పోయినందుకు ఆ తల్లికి సంబంధించిన ఫీచర్స్,
ఆ తల్లి మాట్లాడే విధానము, ఆ తల్లి బాడీ లాంగ్వేజ్ కానీ, లేదంటే ఆ తల్లి మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుందని మొత్తం డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు ప్రోగ్రామింగ్ డీకోడ్ చేసి, ప్రోగ్రామ్ కోడింగ్ చేసి అందులో ఎంటర్ చేశాక ఆ ఆర్టిఫిషియల్ మదర్ అనేది బయటకు వచ్చింది. సో ఇప్పుడు కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఫలానా వయసులో బాగా డబ్బున్నోడు ఉన్నాడు అనుకుందాం. ఆడికి ఎప్పుడో లైఫ్లో తన మంచి ఏజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ క్రష్ ఉంది. ఆ ఫస్ట్ క్రష్తో అరే నేను అప్పుడు తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, తనతో గడపాలనుకున్నాను అనుకుంటాడు. బట్ అప్పటికే వాడికి 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి. సో అలాంటప్పుడు మళ్ళీ ఆ కోరిక తీరాలంటే ఏమైనా సాధ్యమా? ఆమె ఎక్కడుందో, ఉందో లేదో, బతికుందో లేదో తెలియనప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోను, ఆ ఫీచర్స్ను మళ్ళీ క్రియేట్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ అమ్మాయిని క్రియేట్ చేసి ఆ అమ్మాయితో సెక్స్గా చేసేవి కూడా ఉన్నాయట. ఇప్పుడు ఏదైతే అమ్మాయిని యువతి తన పోయిన తల్లిని ఆర్టిఫిషియల్ ద్వారా అమ్మతో మాట్లాడినట్టుగా చేసుకుందో, అదే చెప్తున్నారు కదా, ఒకటి మంచిగా అది ఓన్లీ తల్లి బిడ్డ కోసం తపన పడింది, తల్లితో మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అయిందను. మరి ఇక్కడ కొత్త పొంతులు తొక్కుతుందిగా, విపరీత చేష్టల వైపు వెళ్తుందిగా. పలానా అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని నేను అప్పుడులో వయసులో ఉన్నప్పుడు తను కోరుకున్నాను, నా కోరిక తీరలేదు. ఇప్పుడు ఏం చేయాలి మరి? సేమ్ ఈ ముందు ఈ అమ్మాయి ఏదైతే తల్లిని తను పెట్టుకుందో ప్రోగ్రామింగ్ ద్వారా, వీడు ఆ ప్రోగ్రామింగ్ ద్వారా ఆ అమ్మాయిని పెట్టుకొని అలాంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతున్నారు. ప్రతీది కూడా ఇప్పుడు ఒకసారి ఒక కార్టూన్ చూశాను నేను. ఈ పేపర్ వచ్చిన కొత్తలో ప్రింట్ మీడియా గొప్పగా జనాలు ఎక్కడ పడితే అక్కడ పేపర్లు తీసుకొని రోడ్డు మీద ఎక్కడ పడితే కొనుక్కొని చదువుకునేవారట. నిలబడి రోడ్డు మీద చదువుకుంటూ రోడ్డు మీద నడుచుకుని వెళ్ళిపోయేవారట. రోడ్డు మీద నడుచుకుని వెళ్తే గుద్దేరా వెహికల్స్ అయినా వాళ్ళు. అప్పుడో సైకిల్ లేకపోను అనుకోండి, సైకిల్తోనో పాదచారులు ఎవరో గుద్దేస్తారుగా, లేదా కింద గొంతు ఉండదు పడిపోతాడుగా. అట్లా తర్వాత ఏమైంది? పేపరు ఇంటికి పరిమితమైంది, గ్రంథాలయాలు పరిమితమైంది, రోజు పొద్దున్నే చదవడం పరిమితం. ఇప్పుడు గ్రంథాలయాల్లో కూడా లేదు, ఇప్పుడు ఫోన్లోనే చూసేస్తున్నాం పేపర్. సో అలా తెరమరుగు అయిపోతుంది. నెక్స్ట్ ఫోను ఇప్పుడు ఎలా ఉంది? పిచ్చి వేలం వెర్రి మనిషి ఒక చెయ్యి లేకపోయినా వెళ్తాడేమో కానీ ఫోన్, అరే నా ఫోన్ ఎదురా, ఫోన్ లేకపోతే మాత్రం బయటికి వెళ్ళలేకపోతే. ఒక ఆర్గాన్ అయిపోయింది, మానవ శరీరంలో ఒక అవయవం అయిపోయింది మొబైల్. అవునా కదా? ల్యాండ్ లైన్ ఉన్నప్పుడు ఒకలా ఉండేది, పర్వాలేదు. బుడ్డ ఫోన్ వచ్చినప్పటి నుంచి అది రూపాంతరం చెంది బుడ్డ ఫోను, కొంచెం ఫీచర్ ఫోను, కెమెరా ఫోను, ఆ కెమెరా ఫోన్ కాస్త ఆండ్రాయిడ్, ఇప్పుడు యాప్స్ కొత్త పొంతులు తొక్కుతుంది. ఎక్కడున్న ప్రపంచంలో ఒకప్పుడు వీడియో కాల్ చేయాలంటే దానికి ఒక సిస్టమ్కి ఒక వెబ్ క్యామ్ పెట్టి దానికి మెయిల్ ద్వారా కనెక్ట్ అయ్యి పలానా టైం నువ్వు అక్కడ ఉండరా నేను ఓపెన్ చేసి చూసుకుంటానంటే అప్పుడు వెబ్ క్యామ్లో మాట్లాడితే ట్రక్ స్ట్రక్ అయినట్టుగా వచ్చేది. ఇప్పుడు వాట్సాప్ కాల్తో మన పక్కనే ఉన్నట్టుగా మాట్లాడుకుంటున్నాం కదా. ఈ వాట్సాప్ కాల్ లేనప్పుడు కూడా ట్రంకాలు బుక్ చేసేవారు కాల్స్ మాట్లాడడానికి. ఇంకా బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ఉండే రోజుల్లో అయితే ట్రంకాలు పలానా దేశాన్ని బుక్ చేస్తే ముందు దాన్ని ఏమంటారు, టెలికాం ఆఫీస్కి ఫోన్ చేస్తే వాళ్ళు ట్రంకాలు అనేవారు. అది బుక్ చేస్తే మళ్ళీ రేపు సాయంత్రం 4 గంటలు మీకు చేస్తాం, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పేవారు. అలా మాట్లాడుకోండి. ఇప్పుడు ఎలా లేదుగా. సో అలాగే ఫోన్ కూడా ఇంక పక్కన పెట్టుకొని ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా కళ్ళజోడులు వచ్చేస్తున్నాయి, చూసారా? ఎందుకంటారు? మా వాడు ఫోన్ ఉంటే కానీ తినడబ్బా. వాడికి ఫోన్ అలవాటు చేసింది ఎవరు? మనం కాదా? వాడి ఫోన్ ఉంటే కానీ తినడంట. వాడికి బయటికి తిప్పడానికి, ఓపికగా తిప్పుతూ తినిపించడానికి మనకే ఒళ్ళొంగక బద్ధకంకి టైం గటిన్ అయిపోవాలి, మన పని అయిపోవాలి, మన సినిమా చూడటం అయిపోవాలి, మన ఫోన్ చూడటం అయిపోవాలి, ఆఫీస్ వరకు అయిపోవాలి. దానివల్ల ఏమవుతుంది? దృష్టి సమస్యలు వస్తున్నాయి. ఓకే. సో అలాగా ఒక ఫోన్తోనే ఇన్ని విపరీతాలు అయినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇంకెన్ని విపరీతాలు, ఇంకెన్ని కొత్త పొంతులు దొక్కుతుందో చూడాలి. రేపు పొద్దున్న మీలాంటి వ్యక్తిని ఇంకోటి డూపును కూడా చేస్తారు. ఒక రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉన్నాడు, ఆయన సంతకం చాలా వాల్యుబుల్. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ని స్కాన్ చేసి ఒక మనిషిని తయారు చేసిస్తే ఏమవుద్ది? రేపు ఒక పాస్వర్డ్ అన్ని చేస్తే ఒకసారి ఓకే, అంత భయంకరంగా ఉంది కదా. అవును సార్. మరి ఏంటి పరిస్థితి? సో అంటే దీన్ని ఎంకరేజ్ ఎక్కువ చేయకూడదు అంటారు మీరు. బట్ అవుతుంది. టెక్నాలజీ మనకి ఎంత బాగా ఉపయోగపడుతుందో అదే టెక్నాలజీ మనల్ని ఉపయోగించుకోవడంలోనే ఉంది. ఇప్పుడు ఫోన్ వచ్చే క్యాలిక్యులేటర్ పోయింది, వాచ్ పోయింది, దాన్ని వచ్చే దిక్సూచి పోయింది, ఇంకా ఏమిటి మెదడుకు పదును పెట్టే పద్ధతి పోయింది. ఒకప్పుడు లెక్కలు చెప్తే సర్వే లెక్కలు కూడా ఇలా కొలిచి గొలుసులు సర్వే లెక్కలు తెలుసు కదా, భూమి కొలతలు వాళ్ళు నోట్ లెక్కలు చెప్పేశారు. ఆ భూమి ఎన్ని గజాలు, ఎన్ని చదరపు గజాలు, ఎన్ని చదరపు మీటర్లు, ఎన్ని ఎకరాలు, ఎన్ని సెంట్లు అని. ల్యాప్టాప్ ఓపెన్ చేయాలి, ఫోన్ ఓపెన్ చేసి సరే ఇదంతా క్యాలిక్యులేటర్.
ఓకే. దానివల్ల మెదడు బ్రెయిన్ షార్ప్నెస్ తగ్గిపోతుంది. అంటే సో ఏది మొద్దు మారిపోతుంది అంటారా? మీరు ఆఖరికి ఎట్లా అయిపోయిందంటే, అన్న ఒకసారి కలపండి అంటే ఒక్క నిమిషం క్యాలిక్యులేట్ కొడుతున్నాడు. ఎందుకు ఇప్పుడు 12 ఎంత 12 24 24 6 30 మీరు కిరాణా షాప్కి వెళ్ళండి. ఒకప్పుడు కిరాణా షాప్కి వేస్తే ఇలా లెక్కేసి రాసేవారా షావుకారులు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? వెంటనే క్యాలిక్యులేట్ ఇంత ఇచ్చాను అంటున్నారు. దానివల్ల ఏమంటే బుర్రకు పదును పెట్టట్లేదు. 12 ఎంత అంటే చెప్పలేడు, క్యాలిక్యులేటర్ తీస్తున్నాడు. సో అట్లా టెక్నాలజీ పెరిగితే విపరీతాలకు దారితీస్తుంది. మిస్యూజ్ ఉంది, యూజ్ఫుల్ ఉంది. కానీ ఇప్పుడున్న ట్రెండ్లో ఈ కలియుగం ప్రకారం ఏంటంటే యూజ్ కన్నా మిస్యూజే ఎక్కువ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, చూసారు కదా సార్ చెప్పిన దానికి మీరేమనుకుంటున్నారు అనే విషయాన్ని మాకు కామెంట్ చేయండి. రాంగ్గా అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, రైట్ అనుకుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.